హలో అండి అందరికీ. ఈరోజు మనం పన్నీర్ అండ్ స్వీట్ కార్న్ కాంబినేషన్లో పన్నీర్ గ్రేవీ కర్రీ చేసుకుంటున్నాం. కర్రీ చేస్తూ మాట్లాడుకున్నాం. పన్నీర్ ఒక 200 గ్రామ్స్ ప్యాకెట్ కట్ చేసుకొని ఉప్పు, కారం, పసుపు కొంచెం పట్టించి ఫ్రై చేసి పక్కకు పెట్టుకోవాలి. మంచిగా ఫ్రై అయిపోయి తీస్తున్నాను. కొంచెం క్రిస్పీగా అనిపిస్తుంది కర్రీలో, మెత్తగా అయిపోకుండా ఉంటాయని ఫ్రై చేసి పెట్టేసుకుని ఉప్పు, కారం పట్టించేసి తర్వాత గ్రేవీ కోసం మనం ఇప్పుడు 2 పెద్ద ఉల్లిపాయలు తీసుకొని కట్ చేస్తున్నాం పీసెస్ లాగా. 2 ఉల్లిపాయలు, ఒక 2 టమాటాలు పెద్దవి. మనకి గ్రేవీకి ఎక్కువ కావాలంటే ఎక్కువ తీసుకోవచ్చు. ఆనియన్, టమాటా కట్ చేసుకున్న తర్వాత నేనైతే కొంచెం వాటర్ యాడ్ చేస్తాను. వాటర్లో ఉడకనిచ్చి ఒక చిన్న టీ గ్లాస్ అంతే, ఒక రంగులో దాల్చిన చెక్క, ఒక 4 యాలక్కాయలు, 4 లవంగాలు వేసాను, ఒక 10 జీడిపప్పు వేసాను గ్రేవీ కోసం. వాటర్ అయిపోయింది. ఆయిల్లో కొంచెం సేపు ఫ్రై చేస్తాను అన్నమాట. పచ్చివాసన అంతా పోవాలి కదా. ఆనియన్స్, టమాటా మంచిగా ఫ్రై అయిపోవాలి. చక్కగా ఫ్రై అయిపోతుంది. ఫ్రై అయిపోయింది. మిక్సీ జార్లోకి తీసుకొని బాగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టాలి. బాగా మెత్తని పేస్ట్ చేయాలి, గంధంలాగా ఉండాలి పట్టుకుంటే. ఆయిల్ వేసుకొని కార్న్ ఫ్రై చేస్తున్నాను. స్వీట్ కార్న్ ఆయిల్ పడుతుందని చెప్పేసి మూత పెట్టేసినాను. స్వీట్ కార్న్ కూడా ఫ్రై అయిపోతుంది. చూసారా, స్వీట్ కార్న్ పెద్దగా అయిపోయాయి, మంచిగా ఫ్రై అయిపోయింది. కొంచెం జీలకర్ర యాడ్ చేసుకొని ఫ్రై అయిన తర్వాత నేనైతే పేస్ట్ చేసేసిన, పేస్ట్లోనే నేను ఉప్పు యాడ్ చేసిన. సరిపడా ఉప్పు వేసుకోండి. చాలా మెత్తగా పట్టుకోవాలి పేస్ట్ అయితే. ఎక్కువ మసాలాలు లేకుండా చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు మనం ఇంట్లో, రెస్టారెంట్ స్టైల్. 2 స్పూన్స్ కారం యాడ్ చేస్తున్నాను. ఒక 1/2 స్పూన్ ధనియాల పౌడర్, ఇలా మసాలా కర్రీస్కి మాత్రం ఆయిల్ చాలా పడుతుంది. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తాను, ఎక్కువ వేయట్లేదు. అల్లం వెల్లుల్లి చాలా తక్కువ వేసుకోవాలి, ఎందుకంటే అల్లం వెల్లుల్లి బాగా డామినేట్ చేసిద్ది ఫ్లేవర్స్ అనేది తెలియకుండా. ఎంత ఆయిల్ వేసినా కనిపించట్లేదు అసలు. గ్రేవీ కర్రీస్కి మాత్రం ఆయిల్ చాలా పడుతుంది. ఇట్లా ఎప్పుడన్నా ఒకసారి అయితే పర్లేదు, కానీ రెగ్యులర్గా అయితే తినొద్దు. ఆయిల్ ఎక్కువ పట్టే కర్రీలు, మసాలా కర్రీస్ చాలా తక్కువగా తినండి. కానీ పిల్లలంతా మాత్రం ఎప్పుడు పన్నీర్లు, చికెన్ ఫ్రైలు ఇవే ఇష్టపడతారు.
మళ్ళీ వేసాను, నేను ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసాను. ఇప్పుడు స్వీట్ కార్న్ పన్నీర్ 2 యాడ్ చేశాను. ఆ ప్లేట్లో కూడా చాలా ఆయిల్ ఉండిపోయింది ఫ్రై చేసే కదా. ఒకసారి మొత్తం కలుపుకొని వాటర్ యాడ్ చేసుకున్నాం. గ్రేవీకి ఎంత కావాలో అంత వాటర్ యాడ్ చేసుకున్నాం. మూతలో ఉన్నదంతా నీట్గా క్లీన్ చేస్తున్నాను. గ్రేవీ వేస్ట్ అయిపోకూడదు కదా. నిన్నే మా అక్క వాళ్ళ పాప చెప్పింది, యూట్యూబ్ చేసి వంట చేద్దామని ఓపెన్ చేస్తే ఆ యూట్యూబ్లో వంటలో తగినంత వేయండి అన్నారు. ఆ తగినంత ఎంతో తెలిస్తే మేము యూట్యూబ్ ఛానల్ ఎందుకు చూస్తాం పిన్ని అని నేను కూడా అలాగే పెట్టాను. ఉప్పు కారాలు మీకు ఎంత కావాలో అంతే వేసుకోండి, నేను నా రుచికి తగ్గట్టు వేసాను. మా ఇంట్లో ఎలా తింటారో అలాగే. ఇంకొంచెం వాటర్ పడుతుంది, చిక్కగా ఉంది. ఒక 10 minutes ఇట్లా సిమ్లో ఉడికించాలి. మధ్య మధ్యలో కలపాలి. మళ్ళీ ఆయిల్ యాడ్ చేసి, అసలు ఎంత ఆయిల్ వేసినా కానీ కనిపించట్లేదు. ఎంతో ఈజీగా చేసుకోవచ్చు. హోటల్స్లో అయితే కలర్ యాడ్ చేస్తారు, అందుకే డార్క్ కలర్ కనిపిస్తుంది. మనం ఇంట్లో చేసుకున్నాం కాబట్టి ఎల్లో కలర్లో కనిపిస్తుంది, రెడ్ కలర్ కనిపించకుండా. కానీ టేస్ట్ మాత్రం ఈసారి చాలా బాగా వచ్చింది పన్నీర్ కర్రీ. ఉప్పు చూసాను, కొంచెం ఉప్పు తక్కువైంది నాకైతే. నేను మళ్ళీ కొంచెం ఉప్పు యాడ్ చేసినాను. ఉప్పు కారం కూడా కొంచెం తక్కువ ఉంది. మేము కారం చాలా తక్కువ తింటాం. సాల్ట్ కూడా కొంచెం యాడ్ చేస్తున్నాను, ఒక 1/2 స్పూన్. చిరంజీవి గారి లాగా స్టైల్గా వేద్దామంటే నాకేమో స్టవ్ మీద ఉండే గిన్నె అందట్లేదు, అందుకే నా చేయి సరిగ్గా కనిపించట్లేదు. ఫుల్ వీడియో చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళు. కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఎంతో సింపుల్గా చేసుకునే పన్నీర్ కార్న్ కర్రీ ఇంట్లోనే అందరూ ప్రిపేర్ చేసుకోవచ్చు. హోటల్స్కి వెళ్ళకుండా అయిపోయింది. మా అబ్బాయిని కొంచెం టేస్ట్ చేయరా అని అడిగాను, అక్క వాళ్ళ అబ్బాయిని. సూపర్ అని చెప్పాడు మావాడు. మీరు